హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవిర్నందన్స్ ఫుడ్ రెసిపీస్. చాలా రోజులు అవుతుందో వీడియో పెట్టాలి అని. సో చాలా వీడియోస్ చేశాను, బట్ అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదండి. ఈరోజు నేను మీకు గోంగూర చికెన్ చేసి చూపించబోతున్నా. పుల్ల పుల్లగా, ఘాటు ఘాటుగా చాలా బాగుంటుందండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక సగం కట్ట గోంగూర ఆకులు తీసుకొని ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఆ 2 కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ అండ్ 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వేసుకొని వేయించుకోవాలి. పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ మంచిగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 1 స్పూన్ ఆఫ్ కారం అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలండి. మంచిగా దగ్గరికి కలుపుకోవాలి. అండ్ లో నుంచి మీడియం ఫ్లేమ్ నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు దహి వేసుకున్నాను అండి, పెరుగు వేసుకొని కలుపుకున్నాను. అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న గోంగూరని ఇప్పుడు ఆ చికెన్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గోంగూరలో ఉన్న పుల్లదనం అంతా గ్రేవీకి చికెన్కి పట్టేలాగా మంచిగా ఉడికించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అండ్ ఫైనలీ గోంగూర చికెన్ రెడీ.